కాటి మీద దేవరికి కూటి మీద చింత అని ఈ నాటుకోడి చికెన్ వండక ముందే ఇంత నోరూరిస్తుందంటే ఇంక వండిన తర్వాత తింటే ఏమైపోతామో ఏమో మరి. ఈసారి కూర మాత్రం నేను ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేసిన. ఎందుకంటే ఎప్పుడు వండుకునేలాగా వండుకుంటే రొటీన్ గా బోర్ కొడుతుంది. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేసిన. అయినా టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. అసలు ఈ విషయం చెప్పాలి మీకు, నాటుకోడి చికెన్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారని నాకు ఈ మధ్య తెలిసిందబ్బా. షాక్ అయిపోయినా. ఎవరో కాదంటే ఈ మా హాస్టల్లోనే ఉంటుంది ఒక అమ్మాయి. దాంట్లో ఏముంటది అక్క, బొక్కలు తప్ప అని నాకే చెప్తుంది. అప్పుడు నేనన్నా పిచ్చిదానా, ఒకసారి తిని చూడవే, తింటే నువ్వు ఈ మాట చెప్పవని. అన్నట్టు విషయం మర్చిపోయినా, వీళ్ళు కూడా నాటుకోడి చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇందులో వేసిన గ్రేవీనే స్పెషల్ అనమాట ఈ కర్రీకి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇలా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయండి. చాలా బాగా వచ్చింది కూర అయితే మాత్రం. చూసేదానికే కాదు, తినేదానికి కూడా అదిరింది టేస్ట్ అయితే. నేను చేసిన నాటుకోడి కర్రీ మీలో కొంతమందికైనా నచ్చుంటుంది కదా. నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.